అనంతబాబు ప్లాన్ అట్టా ఫ్లాప్. కాకినాడలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తు తుది దశకు చేరుకున్న వేళ ప్రధాన నిందితుడు అనంతబాబు మళ్లీ వివాదాల్లో నిలిచారు. ఈ నెల 24, 25 తేదీల్లో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉండగా కేసును నీరుగార్చేందుకు అనంతబాబు సాక్ష్యాలను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. డబ్బు ఆశ చూపి లొంగకపోతే చంపేస్తానని బెదిరించిన వ్యవహారం బయటపడటంతో పోలీసులు ఆయనపై మరో కేసు నమోదు చేశారు. పోలీసుల కళ్ళు కప్పి పరారైన అనంతబాబు కోసం ఇప్పుడు గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా ఉన్న దుర్గా శివప్రసాద్, మణికంఠ, పవన్ కుమార్, వెంకటేష్లను అనంతబాబు తన అనుచరుల ద్వారా ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. వారిని కాకినాడలోని ఒక అపార్ట్మెంట్ కు పిలిపించి మొబైల్స్ లాక్కుని గదిలో నిర్బంధించారు. కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పాలని డిఫెన్స్ లాయర్లు చెప్పినట్లు చేయాలని ఒత్తిడి తెచ్చారు. కొంత మొత్తాన్ని అడ్వాన్స్ గా ఇచ్చి కోర్టులో పని పూర్తయ్యాక మిగిలిన డబ్బులు ఇస్తామని ఆశ చూపారు. ఒకవేళ మాట వినకపోతే సవాలు కూడా దొరకకుండా చేస్తామని అత్యంత కిరాతకంగా బెదిరించినట్లు సమాచారం. సాక్షుల బెదిరింపుపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 4 సాక్షులను రక్షించారు. అనంతబాబు, ఆయన అనుచరులైన కడియాల చిన్నబాబు, సతీష్, మాగంటి రాంబాబులపై సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మంగళవారం రాత్రి పోలీసులు అనంతబాబు నివాసానికి వెళ్లగా అక్కడ ఆయన గన్ మ్యాన్ కారు మాత్రమే ఉన్నాయి. అనంతబాబు మాత్రం పోలీసుల రాకను ముందే పసిగట్టి పరారయ్యారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న అనంతబాబు సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నట్లు రుజువైతే ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేసేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు. ఛార్జ్ షీట్ దాఖలైతే తనకు, తన భార్యకు శిక్ష పట్టడం ఖాయమని భావించిన అనంతబాబు ఈ అడ్డదారిని ఎంచుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే సాక్షులు కోర్టులో వాంగ్మూలాలు ఇచ్చారు. ఒకవేళ ట్రయల్ సమయంలో వారు మాట మారిస్తే కేసు వీక్ అవుతుందని అనంతబాబు ప్లాన్ చేశారు. కానీ సాక్షులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్సీ ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అధికార గర్వంతో దారుణానికి ఒడిగట్టి ఇప్పుడు సాక్షులను కూడా బెదిరించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరుగుతుందా లేదా రాజకీయ పలుకుబడితో అనంతబాబు మళ్ళీ బయటపడతారా అనేది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. పోలీసులు అనంతబాబును ఎప్పుడు పట్టుకుంటారనేది వేచి చూడాలి.